కాలం గడిచిపోయింది, కాని కొన్ని జ్ఞాపకాలు మాత్రం అలానే నా మనసులో నిలిచిపోయాయి. నా హృదయంలో ఇప్పటికీ అలజడి రేపే ఆ జ్ఞాపకం. అనంతలేఖ నా హృదయంలో ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, ఒక అనుభూతి. నా పేరు ఆదిత్యవర్మ. 7 కొండల మధ్య విరాజిల్లుతున్న సువర్ణగిరి రాజ్యానికి రాకుమారుడిని. మా రాజ్యానికి సమీపంలో నాగసరోవరం అనే ఒక రహస్యమైన సరస్సు ఉండేది. ఆ సరస్సు గురించి చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు వింటూ పెరిగాను. ప్రతి పౌర్ణమి రాత్రి సరస్సులో నుంచి ఒక అపూర్వ సుందరి బయటకు వచ్చి తెల్లవారకముందే మళ్లీ అదృశ్యమైపోతుంది. ఆమెను వెంబడించినవారు ఎవరూ తిరిగి రారని చెప్పేవారు. ఆమె ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఒక పౌర్ణమి రాత్రి నాగసరోవరం ఒడ్డున వెళ్లాను. చంద్రుని వెండి కాంతి సరస్సు మీద పరుచుకుంది. అర్ధరాత్రి అయింది. అప్పుడే నేను ఆమెను చూశాను. సరస్సు నీటిలో నుంచి నెమ్మదిగా పైకి వస్తున్న ఒక అపూర్వ సుందరి. ఆమె ధరించిన పచ్చని మణుల వస్త్రాలు, ఆమె మెడలో ఉన్న పచ్చని హారం మరింత అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి. ఆమె సరస్సు నుంచి బయటకు వచ్చి ఊరి చివరలో ఉన్న ఒక పురాతన దేవాలయం వైపు నడిచింది. నేను కూడా ఆమె వెనుకనే వెళ్లాను. దేవాలయం లోపలికి వెళ్లిన ఆమె ఒక నాగ విగ్రహాన్ని తాకింది. అంతే, నా కళ్ల ముందే నేల చీలిపోయి ఒక రహస్య ద్వారం తెరుచుకుంది. నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేదు. అది భూమి అడుగున దాగి ఉన్న ఒక అద్భుత ప్రపంచం. అదే నాగలోకం. అప్పుడే ఆ యువతి నా వైపు తిరిగి చూసి నాతో మాట్లాడిన మాటలకు నేను ఆశ్చర్యపోయాను. నాగలోకానికి స్వాగతం యువరాజా. నువ్వు నన్ను వెంబడిస్తూ ఇక్కడికి చేరుకున్నానని అనుకుంటున్నావు కదా, కానీ నువ్వు ఈ నాగలోకానికి రావాలని నేనే కోరుకున్నాను. నా పేరు అనంతలేఖ. ఈ నాగలోకానికి యువరాణి. మా లోక భవిష్యత్తు ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. దుష్టశక్తుల నుండి మా లోకాన్ని కాపాడగల ఏకైక వ్యక్తివి నువ్వే యువరాజా. అనంతలేఖ నాకు నాగలోకంపై పడిన శాపం గురించి చెప్పింది. శతాబ్దాల క్రితం ఒక మహామాంత్రికుడు నాగలోకంపై శాపం విధించాడు. ఆ శాపం వల్ల ప్రతి పౌర్ణమి రోజు నాగలోకపు యువరాణి అయిన అనంతలేఖ మానవలోకానికి రావాల్సి వస్తోంది. రాబోయే పౌర్ణమి 1000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే శక్తివంతమైన రోజు. అప్పటిలోపు శాపం తొలగించకపోతే నాగలోకం శాశ్వతంగా నశించిపోతుంది. ఈ నాగలోకాన్ని కాపాడుతావా అని ఆమె అడిగినప్పుడు నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తప్పకుండా నేను సహాయం చేస్తాను అని మాటిచ్చాను. కాని దానికి ముందుగా 3 పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంది. వాటిలో మొదటి పరీక్ష ఆకాశముత్యం. మేము ప్రపంచంలోనే ఎత్తైన గరుడగిరి పర్వతానికి చేరుకున్నాం. అక్కడ గరుడేంద్రుడు అనే మహాగరుడు ఒక ప్రకాశించే ముత్యాన్ని కాపలా కాస్తున్నాడు. నేను ముత్యాన్ని తీసుకోబోతుండగా గరుడేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. బలంతో కాదు, తెలివితో గెలవాలి అని ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రపంచంలో నన్ను మించిన వేగంతో, గాలి కంటే వేగంతో, వెలుగు కంటే వేగంతో ప్రయాణించేదేమిటి? మనసు ఒక్క క్షణంలో గతానికి వెళ్ళగలదు. భవిష్యత్తును ఊహించగలదు. ప్రపంచం చివరి అంచుల వరకు చేరగలదు. ఆ సమాధానంతో సంతోషించిన గరుడేంద్రుడు నాకు ఆకాశముత్యాన్ని అందించాడు. రెండవ పరీక్ష మాయా స్ఫటికం. తరువాత మేము నీడల అడవిలోని మాయా గుహకు వెళ్ళాము. అక్కడ వేలాది అద్దాలు ఉన్నాయి. ప్రతి అద్దం ఒక కలను చూపిస్తోంది. ఒక అద్దంలో నేను ప్రపంచాన్ని పాలిస్తున్నట్టు, మరో అద్దంలో అనంతలేఖ శాపం లేకుండా సంతోషంగా ఉంది. అన్ని అద్దాలు భవిష్యత్తును చూపుతున్నాయి, కానీ ఒక అద్దం మాత్రమే వర్తమానాన్ని చూపిస్తోంది. నేను ఆ అద్దాన్ని పగలగొట్టాను. లోపల నిజమైన సత్య స్ఫటికం దాగి ఉంది. అది తీసుకోగానే గుహ కూలిపోవడం ప్రారంభమైంది. చివరి పరీక్ష బంగారు కమలం. చివరి నిధి బంగారు కమలం కోసం కాలసరోవరానికి బయల్దేరాం. అది 100 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూస్తుంది. మేము సరస్సు దగ్గరకు చేరేసరికి కమలం వికసించి ఉంది. కానీ ఒక వృద్ధురాలు దానికి కాపలా కాస్తోంది. ఈ కమలాన్ని పొందాలంటే నీకు అత్యంత విలువైనదాన్ని మరియు ప్రియమైనదాన్ని త్యాగం చేయాలి అని చెప్పింది. నేను బంగారం, రత్నాలు ఇచ్చాను. ఆమె తిరస్కరించింది. చివరికి నేను నా కన్న తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్తూ తన జ్ఞాపకంగా ఇచ్చిన ఉంగరాన్ని తీసి సరస్సులో వదిలేశాను. అప్పుడు వృద్ధురాలు కాలదేవతగా మారి
దుష్టులను ఎదుర్కోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం, నీ స్వచ్ఛమైన హృదయం చూసి నాకెంతో సంతోషంగా ఉంది. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాయి. మేము ఆ 3 నిధులను ఒకచోట చేర్చగానే ప్రకాశవంతమైన ఒక పటం ప్రత్యక్షమైంది. మాంత్రికుడు దాగి ఉన్న చోటు తెలిసింది. మాంత్రికుడు దాగి ఉన్న కోటకు చేరుకున్నాం. మాంత్రికుడు ఒకప్పుడు నాగలోకానికి రక్షకుడే అని, కాని దురాశతో ఇలా మారాడని తెలిసింది. మాంత్రికుడా, నిన్ను ఓడించడం నా విజయం కాదు. నిన్ను ద్వేషంతో కాదు, క్షమించి వదిలేస్తున్నాను. నీ జీవితంలో మిగిలిన రోజులైనా మంచి కోసం జీవించు. శాపం తొలగింది. నాగలోకం మునుపటిలా అద్భుతంగా మారింది. కాని అనంతలేఖ నాగలోకానికి తిరిగి వెళ్లే సమయం వచ్చింది. నువ్వు ముందు నాకొక రహస్యం మాత్రమే, కాని ఈరోజు నీకు వీడ్కోలు చెప్పడం ఇంత కష్టమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. రేపట్నుంచి ఈ సరస్సు, ఈ వెన్నెల ఇలానే అద్భుతంగా ఉంటాయి. కానీ వీటిని చూసిన ప్రతిసారి వీటితో ముడిపడిన నీ స్నేహం నా జీవితాంతం గుర్తుండిపోద్ది.